కాల్ రికార్డులు ఉన్నాయి నా దగ్గర, నువ్వు రొమాంటిక్గా మాట్లాడే నన్ను హెరాస్ పెడతానావని నేనే నీ మీద కేసు పెడతా అని చెప్పింది మేడం. నువ్వు ఆల్రెడీ ఫస్ట్ టైం ఇప్పుడు పరిచయం అయినప్పుడు ఇంత క్లోజ్గా బాయ్ ఫ్రెండ్ అన్నావు, మెల్లగా టచ్ చేస్తున్నావు. నువ్వు నచ్చావు కాబట్టి మాట్లాడుతున్నావు. వాయిస్ అంటే ఇంతకు ముందు కూడా చాలా మందితో మాట్లాడుంటావు. ఎవరి గురించి మాట్లాడాలి? అని ఇంతకుముందు 20 మందితో జాబ్ తెప్పించినావు, మరి వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేలా? ఎందుకు అట్లా? అంత కవరింగ్ చేయకు, మాట్లాడే ఉంటావు. నిజం. ఎంతమంది ఎవరు నువ్వే చేసింది కదా, మాట్లాడేది కథలు చేస్తున్నావు. 4 లక్షల దాకా దొబ్బి తిని. హలో గైస్, వెల్కమ్ టు సీక్రెట్ ఐస్. సో ఈరోజు వచ్చేసి ఒక అతను అయితే ఆయన ప్రాబ్లం చెప్పుకుందామని వచ్చిండు. సో ఆ ప్రాబ్లం ఎలాంటిది ఏందని మనం తెలుసుకొని ఈరోజు సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చెప్పు బ్రో, నీ పేరేంటి? కార్తిక్ బ్రో. కార్తిక్, ఓకే. ఏడు నుంచి వస్తున్నావు బ్రో? నేను మిర్యాలగూడ నుంచి వచ్చాను బ్రో. మిర్యాలగూడ నుంచి, ఓకే. నీ ప్రాబ్లం ఏం చెప్పు. నా ప్రాబ్లం ఏం లేదు బ్రో, మామూలు జాబ్ కోసం వచ్చాను బ్రో. ఇట్లా హైదరాబాద్కి జాబ్ కోసం వచ్చాను. ట్రై చేస్తుంటే ఒక 1 year 2 years ట్రై చేశాను బ్రో జాబ్ కోసం, గవర్నమెంట్ జాబ్ కోసం. ట్రై చేస్తుంటే ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళాను బ్రో. కోచింగ్ సెంటర్కి వెళ్తే అక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు బ్రో. అతను పరిచయం అయితే ఏమైనా జాబ్స్ ఉంటే చూడు భయ్యా అన్నాను. సరే మాకు తెలిసిన మేడం ఉంది అని చెప్పేసి ఒక నెంబర్ ఇచ్చాడు. ఆ మేడం నెంబర్ ఇచ్చానే నేను ఫోన్ చేశాను బ్రో మేడానికి. మేడం ఇట్లా మీ నెంబర్ ఇచ్చారు మేడం, మీ అతను ఎవరో చెప్పారు మేడం, మీ అతనే అంట, తెలిసిన అతను అంతా, మీరు ఇట్లా జాబ్ ఇప్పిస్తారు అంట కదా మేడం అని చెప్పాను. అవును, నెక్స్ట్ డే కాల్ చేయనింది. సరే అని నెక్స్ట్ రోజు ఫోన్ చేశాను. నెక్స్ట్ డే కాల్ చేస్తే ఒక 1,00,000 రూపాయలు కట్టాలి అనింది మేడము. అట్లా ఫోన్పే చేయమనింది అన్న. అలా ఎలా చేస్తారు మేడం, మీరు ఎవరో తెలియకోకుండా అది ఇదని అన్నాను అన్న. తర్వాత ఇంటికి రమ్మనింది. ఇంటికి రండి, మా ఇంట్లో చూపిస్తాను అది ఇది అని. ఇంటికి రమ్మి జాబ్ గురించి మాట్లాడదామని ఇంటికి పిలిచిందన్న. ఆ జాబ్ గురించి అది ఇది ఎంక్వైరీ చేసిన తర్వాత, ఏ జాబ్ మేడం ఏంటి అంటే, ఇది రైల్వే స్టేషన్లో టీసీ జాబు, ఇట్లా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు రైల్వే స్టేషన్లో టీసీ జాబ్ ఇప్పిస్తాను అని చెప్పింది. సరే కదా అని చెప్పేసి నేను 1 lakhs కట్టేసి తర్వాత వచ్చేసానన్న. అలా 1 week తర్వాత మళ్ళీ మేడమే ఫోన్ చేసింది. 1 week తర్వాత మళ్ళీ ఒక 3 lakhs కట్టాలి, మీకు గవర్నమెంట్ జాబ్ రావాలంటే వేరే వాళ్ళది మీకు ఇప్పించేస్తాను, అవైలబుల్ ఉంది, వేరే వాళ్ళది మీకు ఇప్పించేస్తాను, పోస్ట్ ఖాళీగా ఉంది అని చెప్పింది మేడం. 3 lakhs ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మేడం ఉండి సరే ఓకే నేను కాల్ చేస్తాను ఖచ్చితంగా అని చెప్పి ఓ 1 month తర్వాత ఫోన్ చేస్తానండి మేడమే. సరే మేడం ఎట్లా 1 month తర్వాత ఫోన్ చేస్తానంది కదా అని నేను లైట్ తీసుకున్నాను అనమాట. 1 month తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. మేడంకి ఫోన్ చేస్తే మేడం ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకేం చేయాలి అర్థం కాలే. మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. 1 month అయిపోతుంది, మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మేడం అప్పుడు లిఫ్ట్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసి అయ్యో పోస్టులు వేరే వాళ్ళకి ఇచ్చేసారు మీ పోస్టు అని చెప్పేసింది. అదేంటి మేడం అలా ఎలా ఇచ్చేస్తారు మేడం, నాకని చెప్పారు మేడం, మీరు నాకు కన్ఫర్మ్ అని చెప్పారు కదా అని చెప్పాను. నాటికి కన్ఫర్మ్ అని చెప్తే ఆల్రెడీ మీరు 4 lakhs కట్టించుకున్నారు కదా మేడం, ఫస్ట్ ఏమో 1,00,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు మేడం, మళ్ళీ 3 లక్షలు మొత్తం 4 లక్షలు కట్టాను మేడం అని చెప్పాను. అని చెప్తేనే మేడం వచ్చేసి అంటే మేడం ఉండి నేను 3 months తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పింది. ఫోన్ చేస్తానని చెప్పి కాదు మేడం ఇట్లా ఎలా మేడం అని కొంత గట్టిగా మాట్లాడేసి ఫోన్ పెట్టేసింది మేడం. ఫోన్ పెట్టేస్తే ఎలా బా నేను అనుకుంటా అంటే మేడం ఉండి 3 months తర్వాత మళ్ళీ గ్రాడ్యుయేట్ అది గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి అని చెప్పి ఉండు అని ఇలాగే పెడుతుంది అన్న. 3 months అయిపోయింది మొత్తం. అట్లే 3 నెలలు సంవత్సరం అయింది అన్న. అట్లే సంవత్సరం ఆగమని చెప్పింది. సంవత్సరం ఆగిపోయా. అలాగే సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం గడిచిపోయింటే ఏం చేయాలో అర్థం కాదు. మేడం మీ మీద కేసు పెడతా మేడం, నాకు ఆల్రెడీ 4 లక్షలు లాస్ అయింది, మీ వల్ల నేను మీ మీద కేసు పెడతా మేడం అంటే, అరే ఓ 10 రోజులు ఆగు నీది మొత్తం నేను క్లియర్ చేస్తాను అని చెప్పింది మేడము. అని చెప్పేసి నేను సర్లే అని 10 రోజులు ఆగిన తర్వాత మేడం మళ్ళా ఏదో రొమాంటిక్గా ఏదేదో మాట్లాడుతుంది, ప్రేమగా మాట్లాడు, నాతో రొమాంటిక్గా మాట్లాడు, అది ఇది అంటుంది మేడం. మాట్లాడుతుంటే నాకు అర్థం కాలేదన్నమాట. అదే ఏంటి మేడం ఈ రొమాంటిక్ అంటే, ఏం కాదు నాతో ఫ్రెండ్లీగా ఉండు, క్లోజ్గా ఉండు, ఏం కాదు అది ఇదని రొమాంటిక్గా అది క్లోజ్గా మాట్లాడేది మేడం. నేను మేడం మాట్లాడుతుంది కదా అని చెప్పేసి నేను మాట్లాడేవాడిని రొమాంటిక్గా క్లోజ్గా. తర్వాత మేడం ఉండి అరే నువ్వు కాల్ రికార్డులు ఉన్నాయి నా దగ్గర, నువ్వు రొమాంటిక్గా మాట్లాడే నన్ను హెరాస్ పెడతానావని నేనే నీ మీద కేసు పెడతా అని చెప్పింది మేడం.
ఒక కొన్నాళ్ళ నుంచి ఇలాగే బెదిరిస్తుంది మేడము. అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లే. ఇదే నీ ప్రాబ్లమా? మరి నువ్వు ఆమె రొమాంటిక్గా మాట్లాడుతావు, నువ్వు ఎట్లా మాట్లాడినావు? అంటే మేడం ఏం కాదు, కొద్ది క్లోజ్గా మాట్లాడు, నీకు మంచి జాబ్ ఇప్పిస్తాను అది ఇది అని చెప్పింది అన్న. 4 lakhs ఆల్రెడీ కట్టేశాను అన్న. అదే మేడం ఉండి నువ్వు డబ్బులు కట్టినవరా? నువ్వు కట్టినప్పుడు ఆమె మాట్లాడితే ఆమె బుద్ధి లేక మాట్లాడతావు, నువ్వు ఎట్లా మాట్లాడతావు ఆమెతోటి? అంటే ఆమె క్లోజ్గా మాట్లాడమని కదా అని చెప్పేసి మాట్లాడాను అంతే. ఫ్రెండ్గా మాట్లాడు అని చెప్పింది, ఫ్రెండ్గా క్లోజ్గా అలాగే చెప్తున్నావు. నువ్వు అన్నీ దాచుకోకేదో ఉంటే క్లియర్గా చెప్పే మొత్తం. అవును. నువ్వు మాట్లాడినావా రివర్స్గా బోల్డ్గా ఆమె మాట్లాడింది కదా నువ్వు? అంటే ఆమె మాట్లాడింటే నేను మాట్లాడినా బోల్డ్గా. సరే, ఇప్పుడు అదే ఆమెకు అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు అంటే ఆమె మేడం మాట్లాడింది కాబట్టి నేను మాట్లాడాను. ఆమె నిన్ను ట్రాప్ చేయనీకే ఇప్పుడు 4 లక్షలు నీ దగ్గర ఎగ్గొట్టినాకే అట్లా ట్రై చేసింది ఆమె. నీకు ఎట్లా అర్థం కాలేదు? నేను ఇట్లా కేసు ఇప్పుడు నువ్వు వదిలేసి మనం చేసేది చేద్దాం. ఆమె ఏదైనా ఉంచుకొని ఆమెను ఎట్లా దారిలో చేయాలో నాకు తెలుసు, ఏం టెన్షన్ అవ్వకు. సో ఫ్రెండ్స్, ఇతని ప్రాబ్లం మీకు అర్థమైంది కదా. అతను ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసి లాస్ట్కి ఎవరు ఇప్పిస్తా అంటే ఎవరో మేడం అంట, ఎట్లా తెలిసిందేమో మరి. ఆమెకైతే ఇప్పిస్తా అనగానే 4 లక్షల దాకా ఇచ్చేసిందంట. ఇప్పటి వరకు డబ్బులు ఇస్తలేదు. సంవత్సరం అయిందా? సంవత్సరంన్నర అవుతుందా? సంవత్సరంన్నర దాకా ఇప్పటి వరకు 1 రూపాయి కూడా ఇస్తలేదు. ఏం చేయట్లే, రిటర్న్గా ఈయన మీద కేసు పెట్టడానికి రెడీ అయిపోయింది. ఈడు ఆమె కొంచెం రొమాంటిక్గా మాట్లాడగానే ఈడు కూడా కలిపేసిండు పులిహోర కాబట్టి దొరికిపోయినాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పని చేద్దాం. ఒక ఐడియాతో అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఏం చేయాలంటే నువ్వు నెంబర్ నాకు ఇప్పుడు నువ్వు ఎట్లయితే ఆమెను పరిచయం అయినావో కానీ ఎమ్మటే పిలిస్తే ఎమ్మటే వస్తుందా? మరి నేను ఎమ్మటే డబ్బులు ఇస్తా అంటాను. అంటే ఇప్పుడు నాకు కూడా జాబ్ కావాలి మేడం, ఇట్లా నాకు నీ గురించి తెలిసింది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఒక 10 లక్షల దాకా, నేను స్పాట్గా ఇచ్చేస్తా ఇప్పుడే. కాకపోతే మేము 1 నెల అయినా నాకు పర్లేదు, ఒకసారి వచ్చి మాట్లాడండి డీటెయిల్గా. అంటే నాకు తెలిసిన అతను డబ్బులు ఇస్తాడు, నువ్వు చెప్పే బట్టి దాని ఆన్సర్ బట్టి ఆమె డబ్బులు ఇస్తే నీకు కట్టుతా, నాకు జాబ్ వస్తుంది, నువ్వు వచ్చి మాట్లాడాల్సి వస్తాయని చెప్తా. ఆమెకి వస్తుంది అంటావు మరి? మేడం వస్తుంది అన్న కన్ఫర్మ్. డబ్బులు అంటే మనీ అంటే ఖచ్చితంగా వస్తుంది అన్న మేడం. సరే మరి. సో మనం ఇదే ప్లాన్ చేద్దాం. ఏంటంటే నువ్వు నెంబర్ ఇస్తే నేను నెంబర్కి మాట్లాడి ఆమెకి ఇట్లా ఇక్కడ వస్తుందా చూద్దాం, ఇక్కడ వస్తుందా అక్కడ వెళ్తుందా మన దగ్గర వెళ్ళడమా ఏదో ఒకటి చేద్దాం. ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. సరే, నెంబర్ చెప్పు. మేడం నెంబర్ 8304. హలో హలో మేడం, మానసానా మీరు మాట్లాడేది? ఎవరండి మీరు? లేదు మేడం, మీది జాబ్ ఇప్పిస్తారని మీ గురించి తెలిసింది. గవర్నమెంట్ జాబ్లు ఇప్పిస్తారంట కదా మీరు? మీకెవరు చెప్పారు? నాకు తెలిసిన అతను ఒకటి చెప్పిండు. అంటే గవర్నమెంట్ జాబ్ కోసం నేను వెతుకుతుంటే బాగా ఇబ్బంది పడుతుంటే మీ నెంబర్ ఇచ్చిండు. ఇట్లా అంటే అదేనండి, ఎవరిచ్చారు మీకు? ఏంటి, ఏం కావాలి మీకు? జాబ్ అండి, గవర్నమెంట్ జాబ్ కోసం అని. జాబా? అదే మీకు చెప్పిన వాళ్ళు ఎవరండి? ఆయన పేరు చెప్పండి ఒకసారి. వేణు అని ఒక తెలిసిన అతను అండి. అవునా? అదే మేడం, జాబ్ కావాలి మేడం. చాలా రోజులు ట్రై చేసి చాలా ఇబ్బందులో ఉన్నా నేను. అసలు ఇప్పటికి గవర్నమెంట్ జాబ్ రాకపోతే నాకు పెళ్లి కూడా అయ్యేటట్లేదు. జాబ్ అయితే ఇప్పిస్తా. తెలిసిన వాళ్ళు అయితే నాకు చాలా మంది ఉన్నారు, చాలా మందికి ఇప్పించాను. ఎంతమందికి ఇప్పించారు? మీకు ఏం జాబ్ కావాలండి? 20-30 మంది దాకా ఇప్పించాను. 20-30 మంది. ఎట్లా వస్తుంది అసలు జాబ్? నిజంగానే కన్ఫర్మ్ ఇప్పిస్తానండి, ఖచ్చితంగా ఇప్పిస్తా. గవర్నమెంట్ ప్రైవేట్ మళ్ళా? గవర్నమెంట్ అండి. అంత ఈజీగా వచ్చేస్తా గవర్నమెంట్ జాబ్? మనీ కడితే ఖచ్చితంగా వచ్చింది, ఎందుకు రాదు? మనీ కట్టే బట్టే ఉంటది. ఎంత కట్టాలి మేడం? నువ్వు ఒక 10 లక్షలు కట్టమని కడతారా? కడతా మేడం, గవర్నమెంట్ జాబ్ కావాలి నాకు. 10 లక్షలు అయినా ఓకే. ఎన్ని రోజులు పడుతుంది జాబ్ ఇప్పడానికి? పట్టిద్దండి, ఒక నెల 2 నెలలు అట్లా పట్టిద్దండి. 2 నెలల్లో వచ్చేస్తా? వచ్చేస్తా. అవును. ఎవరు తెలుసు మీకు? ఎట్లా వస్తుంది? ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా నేను మంచిగా ఉండి చెప్పి ఇప్పిస్తాను. మంచిగా ఉండి అంటే? మంచిగా ఉండి అంటే ఏంది అర్థం కాలే మేడం. మామూలుగా అంటే నాకు తెలిసిన ఆయన ఉన్నాడండి, జాబ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు.
అవును వాళ్ళ ద్వారా నేను ఎవరికైనా కావాలంటే నేను మధ్యలో ఉండి చేస్తాను అనమాట ఇట్లా. అవును మేడం, నాకు కంపల్సరీ జాబ్ కావాలి మేడం. నేను ఇప్పుడు డబ్బులు కట్టడానికి కూడా రెడీ. మరి ఏమంటారు మేడం? ఓకే, అట్లయితే ఫోన్ పే చేయండి మనీ. ఫోన్పేనా మేడం? ఫోన్లో అంత డబ్బులు ఎట్లా పంపిస్తారు మేడం? మీరు ఎవరో నాకు తెలియదు, వచ్చి చూడలే పర్సన్, ఇల్లు ఏడ ఉంటుంది, ఊరేంది, అవి ఏం తెలియక అంత డబ్బులు ఇచ్చేస్తారా మేడం ఎవరైనా? ఏమైంది, ఇయ్యచ్చు కదా, వేయచ్చు, ఏమైంది? ఫోన్ నెంబర్తో మళ్ళీ ఎట్లా ఉంటుంది అట్లా? ఏమైంది, మీరు వచ్చి కలిస్తే ఒకసారి మాట్లాడి ఇస్తాను డీటెయిల్గా అడిగి. అయ్యో నేను ఎట్లా వస్తానండి, మళ్ళా మనిషిని కదా, ఆడపిల్లని కదా, నేను అంత దూరం రావాలంటే నాకు తెలియదు కదా, నాకు భయం కదా. ఏం లేదు, మీరు ఉండే దగ్గరనే ఉన్నా నేను, దూరం ఏం లేదు మేడం. మీ గురించి చెప్పిర్రు, అతను చెప్పిండు ఆల్రెడీ. సరే ఇప్పుడు చెప్పండి, ఏం చేయమంటారు? అంటే మీరు నాదేంటంటే ఇప్పుడు నేను రానికి ఏం ఇబ్బంది లేదు, కాకపోతే సో ఫ్రెండ్స్ ఆమెతో నేనైతే చాలాసేపటి వరకు అయితే మాట్లాడినా. అది చాలా లెంత్గా వీడియో ఉండడంతో నేను వాయిస్ ఓవర్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మీకు ట్రై చేస్తాను. నేనైతే ఆమెకైతే క్లియర్గా చెప్పడం జరిగింది, ఇట్లా జాబ్ వచ్చేసి నాకు కాదు, మా తమ్ముడి కోసం జాబ్ వెతుకుతున్నా అని చెప్పాను. సరే మీ తమ్ముడికైనా జాబ్ పక్కా ఇప్పిస్తా అని అయితే ఆమె చెప్పింది. ఇంకోటి ఏం చెప్పినా అంటే, మీరు వచ్చేటప్పుడు వచ్చి మాట్లాడేటప్పుడు మా తమ్ముడు అయితే ఉంటాడు, నేను కొంచెం బిజీగా ఉంటాను, బయట ఉంటాను, పనిలో ఉన్నా అని అయితే చెప్పడం జరిగింది. సరే ఆమె అయితే యాక్సెప్ట్ చేసింది, నేను మాట్లాడుతున్నాను తోటి. నెక్స్ట్ టైం జరిగింది అనేది మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది గైస్. ఓకేనండి, వస్తాను, చెప్పండి. ఎప్పుడు వస్తారు మేడం? మీ ఇష్టం అండి, చెప్పండి. మీరు ఒక 2 అవర్స్లో వస్తారా మేడం? మరి నేను అడ్రస్ పెడతాను. వస్తానండి. మీరు ఒక్కరు వస్తారా, మళ్ళీ మీ వెనకాల ఎవరైనా వస్తారా మేడం? లేదండి, నేను ఎక్కడన్నా వస్తాను. అదే మీరు ఒకరే రాండి, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి ఇది డబ్బులు ఇచ్చేవారు మళ్ళీ వెళ్ళిపోయింది. సరేనండి, ఒక్కదాన్ని నేను వస్తాను. సరే, అడ్రస్ వాట్సాప్ ఉందా ఈ నెంబర్కి? ఉందండి, పెట్టండి లొకేషన్. ఈ నెంబర్కి లొకేషన్ పెడతాం చూడండి. ఓకే అండి. చూసా ఇందాక మాట్లాడుతుంటే డబ్బులు అంటే ఎంత ఏందమ్మా దేనికైనా మేడం, డబ్బులు అంటే చాలన్నా మేడం. అట్లా ఎట్లా పరిచయం అయ్యండి ఆమె? అదే ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తే ఒక అతని నెంబర్ ఇచ్చిందన్న మేడం, మేడం జాబ్, గవర్నమెంట్ జాబ్ చెప్పగానే తోడు మళ్ళీ కాంటాక్ట్ అవ్వలేదు. ఇక్కడ మోసం చేసిన తర్వాత అన్న అడగలేదను, అతని నెంబర్ తీసుకోలేదన్న. ఒక మేడం నెంబర్ ఒకటి ఇచ్చాడు, మేడం నెంబర్ తీసుకో భయ్యా, మేడం గవర్నమెంట్ జాబ్ అందరికి ఇప్పిస్తుందంటే. ఎంతమందిని ఇట్లా ట్రాప్ చేస్తుంటారు, ఇప్పుడు కోచింగ్ సెంటర్లోనే ఇలాంటి వాళ్ళు దొరుకుతారు అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మనం అయితే మాట్లాడినా ఆమెతోటి. నేను లొకేషన్ అయితే పెట్టిన ఇందాక ఇప్పుడైతే. సో ఆ లొకేషన్కి ఆమె వస్తా అన్నది. మనం అయితే ఒక 2 అవర్స్ వెయిట్ చేయాలి. అప్పటిలోపు మనం మన రూమ్ని ఆఫీస్ లెక్క సెట్ చేసి ఆమెకి ఎట్లా నమ్మించాలి ఫస్ట్. ఆమె దగ్గర నుంచి మొత్తం లాగి కెమెరా రికార్డింగ్ ఉండాలి కదా ప్రూఫ్గా, ఎట్లా మోసం చేస్తుంది, ఏం చేస్తుంది, ఆమె మాటలు ఎట్లుంటుంది, ఏంది, ఆ ఫేస్ మొత్తం రికార్డింగ్ చేసి మనం స్టేషన్కి అయితే అప్పగిద్దాం. ఆమె దగ్గర డబ్బులు అడగడానికి పట్టియడానికి అయితే ట్రై చేస్తా, లేదా స్టేషన్కి అయితే అప్పగిద్దాం. సరే ఓకేనా? సరే మరి. సో గైస్, నెక్స్ట్ టైం జరుగుతుందో కంటిన్యూ వీడియో మాత్రం చూడండి, మీకు అర్థమవుతుంది. చలో. సో ఫ్రెండ్స్, మనం ప్లాన్ చేసిన ప్రకారంగానే అయితే మునిని అయితే నేను ఇక్కడ ఉంచిన. సో నెక్స్ట్ ముని, నువ్వు ఏం లే, అమ్మ ఫోన్ చేస్తా అన్నది కదా, ఆల్రెడీ ఎంతసేపు అయింది అమ్మ ఇంకా వస్తున్నా అన్నది? హాఫ్ అన్ అవర్ దాకా ఫోన్ చేసిన, మళ్ళీ ఫోన్ చేస్తే ఒకసారి. ఓకే, ఫోన్ చేసి కనుక్కో. నేనైతే కెమెరా అంతా సెట్ చేసిన, కనిపించటం. నువ్వు క్లియర్గా ఎట్లా అంటే ఆమెతో మాట్లాడేటప్పుడు ప్రతిదీ ఆమె దగ్గర నుంచి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ గుంజేటట్టు ఉండాలి. అసలు ఆమె చేస్తుందా, ఎవరు వాళ్ళ బ్యాచ్ ఉన్నారా, ఏంది కథ, అది మెయిన్. సరేనా? సరే మరి, నేను బయట ఉంటా. ఏమని ఉంటే నువ్వు చెప్పకపోయినా నేను ఒక 15-20 నిమిషాల తర్వాత వస్తాను. సరేనా? 20 నిమిషాల తర్వాత డోర్ దగ్గర తీసుకోవాలి. సరే. జాబ్ కావాలన్నారు కదా, మీకేనా? నేను చెప్పింది జాబ్ కోసం. ఏం జాబ్ కావాలి మీకు? అంటే గవర్నమెంట్ ఏదైనా పర్లేదు కానీ గవర్నమెంట్ జాబే కావాలి, దానికోసమే ట్రై చేస్తుంది. గవర్నమెంట్ జాబ్ చాలా కష్టపడ్డా దానికోసం అని.
పిఏగా కానీ మామూలుగా ఏదైనా చేస్తారా? అంటే ఇప్పుడు హయ్యర్ పోస్ట్ ఏమైనా ఇస్తారా, లేదంటే జస్ట్ పిఏగా అవి ఇస్తారా? మనీ కట్టేదాన్ని బట్టి ఉంటుందండి. మనీ కట్టేదాన్ని బట్ట. అంటే ఇప్పుడు ఏ పోస్ట్కి ఎంత మనీ అని ఏమైనా ఉంటుందా? గవర్నమెంట్ జాబ్లు అంటే మామూలుగా ఎంఆర్ఓ కింద చేయడానికి కానీ లేదా కలెక్టర్ కింద చేయడానికి కానీ ఓకే. వాటి కింద. అంటే మీరు మనీ డైరెక్ట్గా వాళ్ళకే ఇస్తారా? అవునండి, వాళ్ళకి ఇస్తాం. ఎవరు ఉంటారు మీకు మీడియేటర్? అంటే జాబ్ వాళ్ళు ఉంటారు కదా, మనకి జాబ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కడతాం మేము. జాబ్ ఇచ్చేటోళ్ళు అంటే వాళ్ళు మీకు ఎట్లా కాంటాక్ట్ అవుతారు, లేదంటే ఎట్లా తీసుకుంటారు? వేరే వాళ్ళు చెప్పారండి, నేను కూడా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వరా మీరు కూడా? వాళ్ళతో కాంటాక్ట్. అంటే ఇవంతా రియల్ అని ఎట్లా నమ్మమంటారు అని? మీకు అంత నమ్మకం లేకపోతే ఎవరినైనా అడగండి. ఓకే, మీకు అంత నమ్మకం నా మీద లేకపోతే మీరు నా నెంబర్లు ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ చాలామంది నేను జాబ్ ఇచ్చా, దగ్గర 20 మంది 30 మంది దానికి ఇచ్చానండి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు ఇస్తాను మీకు, మీరు కావాలంటే కనుక్కోండి. లేదంటే నేను నమ్ముతాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక అన్న చెప్పిండు ఆల్రెడీ. అంటే మనీ తీసుకుంటారు కానీ వాళ్ళు మోసం చేసేటోళ్ళు కాదు. ఇంత మనీ అంటే మనీకి వాల్యూ ఉంటుంది, నువ్వు ఇచ్చిన మనీకి నువ్వు సాటిస్ఫై అవుతావు అని చెప్పేసారు వాళ్ళు. అంటే నువ్వు ఇప్పుడు మనీ ఇచ్చిన తర్వాత కూడా మోసం చేయడం అలాంటివి ఏమి ఉండవు, రెగ్యులర్గా. అలా మోసం చేసే వాళ్ళు కాదు. అదే అన్న కూడా అట్లే చెప్పుండే. ఖచ్చితంగా నాకైతే జాబ్ వస్తుంది కదండి. ఖచ్చితంగా వచ్చిందండి.